హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కురపుంజీలు నేర్చుకుందాం. ఇవి మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అండ్ శ్రీకృష్ణుడికి కూడా చాలా ఇష్టమైన ప్రసాదం. సో ఏదన్నా పండుగలకు కూడా వాడుకోవచ్చు. ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో 1 కప్పు రేషన్ బియ్యం తీసుకున్నా అవైతే మెత్తగా వస్తాయి కాబట్టి మీరు ఏమన్నా వాడుకోవచ్చు. వాటిని మనం ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ కొంచెం సాఫ్ట్గా ఉందో లేదో చూసుకొని వేసుకోవాలి. ఇలా మిక్సీ తీసుకున్న దాన్ని మనం ఇంకొంచెం మెత్తగా ఉండడం కోసం ఇలా జల్లెడతో జల్లించుకుంటాము. అయితే ఇవి చక్కగా సాఫ్ట్గా ఉంటాయి అండ్ జ్యూసీగా ఉంటాయి, చాలా చాలా రుచిగా ఉంటాయి. సో కారంగా తినొచ్చు, తీపిగా తినొచ్చు అండ్ మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ పౌడరు మెత్తగా వచ్చేసింది కదా, దీనికి మనం ఒక బాణలిలో 1 కప్పు వేసుకున్నాం కదా రైస్, సో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత మనం పెట్టుకున్నాం కదా పౌడర్ బియ్యం పిండి, అది మనం వేసుకొని చక్కగా కలుపుకుంటే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకోవాలి. అయితే మరీ తడిగా ఉండకూడదు, చక్కగా వెట్టగా ఉంటే సరిపోతుంది. ఇది మనం ఇలా మెత్తగా అంటే పిసకాలన్నమాట. ఇట్లా చేసిన తర్వాత సాఫ్ట్గా అయిపోతుంది. మళ్ళీ క్లాత్ పెట్టి ఒక 2 నిమిషాలు అట్లా పక్కన పెట్టి పొడిపిండి ఉంటుంది కదా, కొంచెం పొడిపిండి అలా వేళ్ళకు అంటించుకుంటే చెయ్యి కాలకుండా ఉంటుంది. అలాగే మనకి చేతికి అంటకుండా చక్కగా రౌండ్గా వస్తాయి. సో ఇలా రౌండ్గా చేసుకొని మనం చపాతీ పిండి ఒత్తుకుంటాం కదా, కింద కొంచెం పొడిపిండి చల్లుకొని అలా మనం చపాతీ పిండి ఎలా అయితే ఒత్తుకుంటామో అలా చిన్నగా కానీ పెద్ద చపాతీలా చేసుకొని అయినా సరే మనం చేసుకోవచ్చు. అయితే నేను ప్రస్తుతానికి చిన్నగా చేస్తున్నా. ఒక బౌల్స్, ఇవి షార్ప్ ఎండ్ ఉండకూడదన్నమాట. ఇలా కొంచెం ఎడ్జ్ సాఫ్ట్గా ఉన్న బౌల్స్ తీసుకుంటే మనకి కట్ చేయడానికి కానీ దేనికన్నా బాగుంటుంది. అయితే ఇలాంటి చిన్న బౌలు, ఒక పెద్ద బౌలు, చిన్న బౌలు, అంటే మనం ఒక డిజైన్ రావడం కోసం ఇలా ఏదైనా యూజ్ అవుద్దో చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసుకొని మనకి నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. ఇలా ఒక పిండి మిగిలిపోయిందని బాధపడక్కర్లా, అది కూడా రౌండ్ చేసుకొని ఇంకొకటి చేసుకుంటే సరిపోతుంది. సో ఇంట్లో వాడుకునే సామాన్తో స్పూన్ లేదా ఏదైనా కూడా తీసుకొని మనకి కావాల్సిన డిజైన్ చూడడానికి అందంగా ఉండేటట్టు ఇలా వేసుకోవాలి. నేనైతే ఒక పేపర్ని ఇట్లా చేసి ఎడ్జెస్ కట్ చేస్తున్నాను. సో ఇట్లా వస్తుంది. ఇంకొంచెం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అయితే అలాగే మనకి పిజ్జా కట్టర్ లేదా టైలర్స్ దగ్గర ఇట్లాంటిది దొరుకుతుంది. ఇవి కూడా తీసుకొని ఇలా షేప్ కట్ చేసుకోవచ్చు. నేను ఒక ఆక్ షేప్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే లీఫ్ అన్నమాట. ఇలా లీఫ్ షేప్లో కట్ చేసుకొని డిజైన్ లాగా పక్కన ఒత్తుకున్నాను. ఇలా మనకి ఇష్టమైన షేప్ కట్ చేసుకోవచ్చు. కొంచెం పర్ఫెక్ట్గా చూసుకొని కట్ చేసుకొని ఆ తర్వాత బాణలిలో ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అయితే ఇవేమీ మనకి అప్పడాల్లాగా కరకరలాడుతూ ఉండవు. సో ఆ తర్వాత ఇంకొక గిన్నెలో కొంచెం బెల్లము ఇలా మరగబెట్టుకోవాలి. అంటే బెల్లం పాకం పడతాం కదా, స్వీట్గా తినాలి అనుకున్న వాళ్ళు ఇలా బెల్లం పాకంలో వేసుకోవచ్చు. లేదా హాట్ కారంగా కావాలి అనుకుంటే అలా ఉప్పు కొంచెం కారం యాడ్ చేసుకుంటే బాగుంటాయి. సో నేను ఇలా స్వీట్ అండ్ కారం అన్నీ కూడా కలిపి చక్కగా రెడీ చేశాను. అండ్ ఈజీగా తినేయచ్చు. అండ్ పంచదార పాకంలో వేసుకోవచ్చు, బెల్లం పాకంలో వేసుకోవచ్చు, హనీతో తినొచ్చు, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.